శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది? వాస్తవంగా భౌగోళికంగా కూడా 2026వ సంవత్సరం 2025 మాదిరిగానే ఉంటుందా అంటే నిజమనే చెప్పాలి. నిజంగా మనకు 2020వ సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వాయుపరమైనటువంటిది కరోనాగా, అగ్నిపరమైనటువంటివి అగ్ని ప్రమాదాలు, జలపరమైనటువంటివి నీటిలో ప్రమాదాలు, ఆకాశంలో ఎన్నో రకాలైన విధ్వంసాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివెన్నో దాటుకొని మన ద్వాదశ రాసుల వారు కూడా ఎలా ఉంటున్నారు? ఈ 2026 సంవత్సరం వారందరికీ ఎలా ఉంటుంది? అందులో ప్రత్యేకంగా ప్రతి ఒక్క రాశి గురించి కూడా మనం విశేషంగా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది, విభాగాలుగా చేసుకొని విద్యార్థులు, గృహిణులు, అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే విశేషంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి తృతీయ చతుర్థ స్థానమునందు గురుగ్రహ సంచారం అనేటువంటిది మొదటి 6 నెలల్లో ఉంది. సో ఎవరైతే విద్యార్థులు, గృహిణులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉంటారో, వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మొదటి 6 నెలలు అంత యోగ్యంగా ఉండదు. ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు తర్వాతి కాలంలో అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు కూడా వీరికి అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ద్వితీయార్థం అంతా కూడా వీరికి చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. అయితే ఎప్పుడైతే 12వ ఇంట రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉందో, దీని వలన ఎక్కువ శాతం డబ్బు ఖర్చు అవ్వడం ప్రథమార్థంలో, దాని వలన రెండవ పార్ట్లో అంటే ద్వితీయార్థంలో సంపాదించిన సంపాదన కూడా ఆ అప్పులు తీర్చే క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఆ ప్రకారంగా కూడా కొంచెం జాగ్రత్తగా మీరు ఖర్చులను మేనేజ్ చేసుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే ఏకాదశ స్థానం నందు ఉన్నటువంటి సూర్యగ్రహ సంచారం, సూర్యుడు ఏకాదశ స్థానంలో లాభిస్తాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు, అలాగే ఏవైనా టీమ్ లీడింగ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, రాజకీయ నాయకులు, అలాగే ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అలాగే ఎవరైనా సరే ఒక 10 మందికి గ్రూప్ ఆఫ్ లీడర్గా ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, వీరందరికీ కూడా ఏంటంటే 11వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు అనుకూలంగా ఉంటాడు. తర్వాతకి ఈ యొక్క 6 నెలల పాటు అంత అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. జనవరి ఒక్కసారి బాగుంటే మళ్ళీ ఆగస్ట్, తర్వాతకి నవంబరు, తర్వాతకి మళ్ళీ డిసెంబర్లో ఆఖరిలో ఏదో కాస్త అనుకూలంగా ఉంటాడు. సో ఈ ప్రకారంగా ఎవరైనా సరే సూర్యగ్రహానికి సంబంధించి ప్రభుత్వం సంబంధితమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్స్ చేసుకోండి. ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా. అలాగే ఎవరైతే వ్యాపారం కొనసాగించాలి అనుకుంటూ ఉన్నారో, వ్యాపారానికి సంబంధించి ఏకాదశ స్థానంలో బుధగ్రహ సంచారం అనేది ఉంది. 3 నెలల పాటు మంచి వ్యాపారం కొనసాగిస్తారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంచి వ్యాపారాన్ని కొనసాగిస్తారు. తర్వాతి కాలంలో మళ్ళీ ఒక నెలన్నర, 2 నెలల పాటు అంతగా ఏమీ ఉండదు. అంటే మే వరకు ఏమీ ఉండదు. తర్వాతకు మళ్ళీ 3 నెలలు అద్భుతంగా ఉంటుంది. అంటే మళ్ళీ ఆగస్టు వరకు కూడా, మే తర్వాతి కాలం నుండి ఆగస్టు వరకు కూడా అద్భుతంగా ఉంటుంది. తర్వాతకు మళ్ళీ ఒక 3 నెలలు ఏమంత అద్భుతమైనటువంటి వాతావరణం కనిపించకపోయినా డిసెంబర్ ప్రాంతంలో మళ్ళీ మంచి వ్యాపారం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫ్రాంచైజీలు ఇవ్వాలన్నా, ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా, వ్యాపారం ఏమైనా బ్రాంచెస్ పెట్టాలన్నా, పార్ట్నర్షిప్స్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా అవతల వాళ్ళ జాతకాన్ని, గోచారాన్ని చూసుకొని మీరు పార్ట్నర్షిప్లోకి వెళ్ళండి. లేకుంటే ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. ఓవరాల్గా చెప్పాలి అని అంటే వ్యాపారానికి సంబంధించి మంచి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తూ ఉంది. అలాగే సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు, ఆల్మోస్ట్ ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అని అంటే ద్వాదశ స్థానం బాగానే ఉంటుంది. 1, 2, 3, 4, 5 స్థానాలు బాగానే ఉంటుంది. నెలన్నర పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటుంది. అంటే ఉన్నటువంటి 7 రాశులలో కూడా ఒక్కొక్క రాశిలో సంవత్సరంన్నర పాటు ఉంటే ఆల్మోస్ట్ వీళ్ళు
ఇయర్ ఎండింగ్ వరకు కూడా అద్భుతంగా ఉంటుంది. సో, ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మీడియా ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు గానీ, సినిమా రంగంలో ఉన్నవాళ్ళు గానీ, మాస్ మీడియాలో ఉన్నవాళ్ళు కానీ, ఏవైనా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు గానీ, మంచి అద్భుతమైనటువంటి వాతావరణం అంటే పని పరంగా బావుంటుంది తప్ప, ఈ మీ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి విషయాలు కానివ్వండి, అలాగే వివాహ సంబంధితమైనటువంటి విషయాలు కానివ్వండి, లవ్ చేసి మ్యారేజ్ చేసుకునేటువంటివి మాత్రం కాస్త అనుకూలమైన వాతావరణం ఎక్కువగా గోచరించటం లేదు ప్రథమార్థంలో. ద్వితీయార్థంలో కొంచెం బాగానే ఉంది. అలాగే ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్టార్ట్ చేసి ఐరన్, ఫైర్ అలాగే ఎలక్ట్రిసిటీతో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారో వారికి సంబంధించి కూడా ఈ సంవత్సరం ప్రయోగాత్మకమైన పనులు చేయకుండా ఉంటే మంచిది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్‌గా జాతకం ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్‌కి వాట్సాప్ చేయండి. చాలామంది అడిగేది ఏంటంటే జాతకాన్ని ఎలా మనం విశ్లేషిస్తాను నేను చెప్తాను అంటూ ఉన్నారు. తిథి, వార, నక్షత్ర యోగ కరణాల గురించి, మీ నక్షత్రం గురించి, మీ భావచక్రము 16 రకాలైనటువంటి భావచక్రాలు దాంట్లో నిక్షిప్తం చేయబడి ఉంటుంది. మీ వృత్తి, వ్యాపారము, మీకు ఎన్ని పురుష యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగాల్లో ఎన్ని యోగాలు ఉన్నాయి, మీ నవాంశ ఏంటి, అష్టక వర్గ, దశ, అంతర్దశ, అలాగే మీకు ఇప్పుడు సూర్యగమనం బట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, గురుగమనం బట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి విషయాలన్నీ కూడా మీకు ఒక పీడిఎఫ్ ఫైల్లో ఇస్తా. చాలామంది ఏమంటారంటే మీరేదో కంప్యూటరైజ్డ్ ప్రింట్ ఇస్తున్నారండి అంటే, కాదండి, నేను చెబుతూ ఉంటే ఒక మనిషి దాన్ని పూర్తిగా టైప్ చేయడం జరుగుతుంది. అలా టైప్ చేసినటువంటి వాటిని మాత్రమే నేను మీకు అందిస్తాను. దాంట్లో ఎక్కడ కూడా ఏదన్నా సాఫ్ట్వేర్ జనరేట్ చేసినట్టుగా ఉండదు. సో, వీలైనంత వరకు ఎవరైనా ఈ జాతకం కావాలి అనుకుంటే రూ. 2,511 చెల్లిస్తే డీటెయిల్డ్‌గా జాతకం ఒక 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశిలో వారికి ప్రథమార్థం, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మనము ఈ 2026 సంవత్సరంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి రెమెడీ గురించి చెప్తాను. ఒకటి, మేధా దక్షిణామూర్తి స్తోత్రం నిత్యం ఉదయం రాత్రి సమయంలో లేదా ఉదయం సాయంత్ర సమయంలో విన్న మాత్రం చేత, నిత్యము కూడా విన్న మాత్రం చేత మనకు విపరీతమైనటువంటి కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లల గురించి ఎస్పెషల్గా చెప్తున్నానండి. ఒక ఆవు నెయ్యి దీపం మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్నర్కి ఇలా ఉన్నటువంటి కార్నర్కి పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాన్ని అలాగే చూడండి. దీని వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది, ఐ సైట్ కూడా తగ్గుతుంది. అంటే బోర్డు మీద చూసేటువంటివన్నీ కూడా కాస్త మసకగా కనిపిస్తున్నటువంటి ఆ యొక్క లెన్స్ క్లీన్ చేసినట్టుగా అవుతుందన్నమాట. అలాగే మీరు చదువుకునే క్రమంలో మంచి వాసన వచ్చేటువంటి అగరబత్తీలు, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేటువంటి అగరబత్తీలు వెలిగించుకొని ఓం వాగ్దేవ్యై నమః, ఓం వీణావాణియే నమః అని ఒక 11 మార్లు శ్రద్ధగా శుభ్రంగా స్నానం చేసి మంచి లైట్ కలర్ వస్త్రాలు వేసుకొని ఈ 11 సార్లు ఓం వాగ్దేవ్యై నమః, వీణావాణియే నమః అని చెప్పి తర్వాతకి మీరు ప్రారంభించండి. మీకే తెలవని ఒక డివినిటీ వస్తుంది. అంటే చదివేటువంటి చదువు పైన మంచి భక్తి కలుగుతుంది. దీనివలన శ్రద్ధగా చదువు మనకు ఎక్కుతుంది. దానివల్ల ఎగ్జామ్స్ బాగా రాస్తాము. నెలలో ఒక్కసారన్నా సరే మీ పేరెంట్స్ని అడిగో ఏదో ఒకటి చేసి ఉలవలతో చేసినటువంటి చారుని తినండి. ఎందుకంటే కేతుగ్రహానికి సంబంధించిన ధాన్యం ఏదైతే ఉందో అది ఉలవలు. కాబట్టి మనం ఇప్పటివరకు ప్రస్తావన చేయలే కేతుగ్రహం గురించి. ఎందుకంటే కేతు జ్ఞానపీడోపశాంతయే, కేతు అరిష్టేతు సుసంప్రాప్తే, కేతు పూజాంచ కారయేత్, కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. మతిమరుపు ఎక్కువగా కలిగిస్తాడు. కాబట్టి మతిమరుపు రాకుండాలంటే నెలలో ఒక్కసారన్నా ఇంటిల్లిపాది ఏం చేయాలి, ఉలవ చారు తినాలి. మన తెలుగునాట ఉన్నటువంటి సాంప్రదాయం ఉలవ చారు. అది చాలామంది గుగ్గిళ్ళు గుర్రాలకు పెడతారు, మనకు కదంటారు. తప్పండి. రోజూ తింటే వేడి, నెలలో ఒక్కసారి తింటే చాలా మంచిది, మతిమరుపు రాకుండా ఉంటుంది. ఇవి విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు పాటించాల్సినటువంటిది. గృహిణులందరూ కూడా ప్రతి శుక్రవారము చిన్న గౌరమ్మని చేసుకొని మనకు దుర్గా కవచం కానీ లేదా కనకదార స్తోత్రం కానీ చదువుతూ కుంకుమార్చన చేయండి. వారం రోజులు అదే కుంకుమ బొట్టుగా పెట్టుకోండి. లేదు మీకు వ్యాపార సంబంధితమైనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, కుబేర కుంకుమ అని ఉంటుంది. ఆ కుబేర కుంకుమను కనుక మీరు కుంకుమార్చన చేసి రోజు ఆ కుంకుమ పెట్టుకోవడం వలన విశేషమైన వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిత్యము 2 పూటల దీపారాధన చేయండి. చాలామంది ఇళ్లలో
పని ఒత్తిడి వలన దీపారాధన చేయటం లేదు. ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తే సరే, అప్పుడైనా సరే చేయండి. ఇంకా చెప్పాలనంటే మీ వారు ఉంటే మీ వారి చేత్తోని చేయించండి. ఎందుకనంటే ఇంట్లో ఉన్నటువంటి భర్తనే పూజ చేయాలి. భార్య ఏ పూజ చేయకున్నా పర్వాలేదు. కానీ భర్తతో మీరు చేయించండి దీపారాధన. కనీసం దీపారాధన చేయించండి. నిత్యము ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఒకటే ఒక్క పని. పొద్దున, సాయంత్రం కలిపైనా, విడివిడిగా అయినా సరే 108 మార్లు ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని ఒక చోట కూర్చొని చదవాలి. మహా అయితే 2-3 నిమిషాలు కూడా పట్టదు. అంతే కదండీ! కాన్సంట్రేషన్‌గా చదివితే మీకు తెలవని ఆరా పెరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఇంకా వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు ఓం నమో నారాయణాయ, ఇలాంటి మంత్రం. విశేషంగా ఆరా పెరగాలి అనంటే ఏదో ఒక చాంటింగ్ చేయాలి. మనం ఎప్పుడు మన లోపల మాట్లాడుకోవాలి. ఆ సమయంలో వేరేవి ఏవి ఆలోచించకూడదు. ఇలాంటివి చేయడం వలన కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెడు చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా ఈజీగా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఈ సంవత్సరంలో ప్రథమార్థము, ద్వితీయార్థము మీకు బాలేనటువంటి సమయాన్ని చెప్పాను కదా, ఆ సమయంలో గానగాపూర్ వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకలు దర్శించుకోండి. సంగంలో స్నానం చేయండి. ఆ పక్కనే ఉన్న మేడి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. విపరీతమైనటువంటి స్ట్రెస్ మీ పైన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పొందుతారు. ఓం నమో దత్తాత్రేయ స్వామినే నమః అని 11 మార్లు రోజు పూజ చేసేటప్పుడు అనుకున్న మాత్రం చేత, అనుష్ఠానం అంటే ఏమీ లేదండి, పెద్ద పెద్ద మంత్రాలు ఏం అవసరం లేదు. మనం చాలా సులువుగా చదువుకునేటువంటి మంత్రాల్ని నిత్యము 11 సార్లు ఒకటి, 108 సార్లు ఒకటి చదువుకుంటే చాలు. సంవత్సర కాలంలో ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు శ్రీమాత్రే నమః అన్న మంత్రం ఒక 10,000 సార్లు పూర్తి చేసిన మాత్రం చేత ఇంటికి ప్రమాదం రాకుండా అమ్మవారు కాపాడుతుంది. చూడండి మరి. కాబట్టి ఇలాంటి పనులు చేయండి, ఇలాంటి మంత్రాలు చదవండి, ఇలాంటి చాంటింగ్స్ చేయండి. దానివల్ల ప్రత్యేకమైనటువంటి శక్తిని పుంజుకుంటారు. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో బుధవారం పౌర్ణమి వచ్చిన నాడు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగం చేయించండి. భోగం అంటే వేరే అనుకోకండి. భోగము అనంటే చింతపండుతో చేసేటువంటి పులిహోరని భోగము అంటారు. అలా చింతపండుతో తయారు చేసిన పులిహోరని స్వామివారికి ఎక్కువ మొత్తంలో నివేదన చేయించి మీ చేత్తో పంచండి. ఇలా చేయడం వలన వ్యాపారస్తులందరికీ కూడా అద్భుతంగా ఉంటారు. ఇది ఉండదు. ఇలా చేయడం వలన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. సాంసారిక జీవితంలో వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉన్నటువంటి, నపుంసకత్వంలోకి వెళ్తున్నటువంటి మగవాళ్ళకు కూడా ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే శని సంబంధిత ఇబ్బందులతో ఉన్న ధనుసు రాశి వాళ్ళు కానీ, ఈ యొక్క సింహరాశి వాళ్ళు కానీ, అలాగే ఏలిననాడి శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి మీనరాశి వాళ్ళు కానీ, అలాగే మేషరాశి వాళ్ళు కానీ, విశేషంగా వీరే కాదండి, అందరూ ఎవరికైతే శని మహర్దశ నడుస్తుంది, శని వారి జాతకంలో చండాల యోగంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి ఈ సంవత్సరంలో ఎప్పుడైతే శని త్రయోదశి వస్తుందో ఆ శని త్రయోదశి నాడు విశేషంగా మీరు అంటే ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు తైలాభిషేకము, తిలాహోమము చేయించండి. నేనేం చేస్తున్నానంటే సంవత్సరంలో ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే అన్నిసార్లు మీ పేరు మీద తైలాభిషేకము, తిలాహోమము చేయిస్తా. ఆసక్తి గలవారు ఎవరైనా సరే ఒక్కసారి డబ్బులు కడితే చాలు, సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు స్వయంగా నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు కూడా వచ్చి ఆ యొక్క హోమంలో, పూజలో పార్టిసిపేట్ కూడా చేయొచ్చు. అలాగే వివాహం కానటువంటి అమ్మాయిలు, అబ్బాయిల కోసం ప్రతి నెల ఆఖరి వారంలో విశేషంగా కన్యావర పాశుపత హోమాలు చేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పిల్లలు రకరకాల కారణాల చేత వివాహం చేసుకోవట్లేదు. ఇంకో రకంగా వివాహాలు ఆలస్యం అవుతూ ఉన్నాయి, ఏజ్ ఎక్కువైపోతుంది. అలాంటి వారి కోసం శివుడికి చక్కెరతో అభిషేకం చేసి తర్వాత హోమం చేయడం జరుగుతుంది. ఇవి ప్రతి నెల కూడా ఎవరికి వారికి సపరేట్గా హోమము, అభిషేకము, పూజాది క్రతువులు చేస్తూ ఉన్నాం. ఆసక్తి గలవారు దాని గురించి కూడా కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. అయితే ఎవరైనా సరే సర్ప సంబంధిత దోషములున్న, ఆశ్లేష నక్షత్ర సంబంధిత దోషములున్న, పితృదోషములు, నవమ స్థానంలో పితృదోషములుంటే కూడా
వీటన్నిటికీ కూడా గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి, ఆశ్లేష బలి పూజలు, అలాగే సర్ప సంబంధిత దోషం ఉన్నటువంటి పూజలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటి గురించి కూడా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్‌కు కాంటాక్ట్ చేయొచ్చు. జాతకానికి సంబంధించి చాలామంది ఫోన్‌లు చేసి మా పేరు చెప్తాను, జాతకం చెప్పండి అంటున్నారు. పేరుతో నేనే కాదండి ఎవరి జాతకం చెప్తానని నమ్మకండి. ఎందుకంటే ఒక పేరు వెంకటేశ్వరరావు అన్న పేరున్న వాళ్ళందరూ ఒకేలా లేరుగా. కాబట్టి అనవసరంగా డబ్బు వృధా చేసుకోకండి. మీ యొక్క పుట్టిన పేరు, సమయం, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటేనే జాతకాన్ని చెప్పించుకోండి. దానికి రూ. 2,511 అవుతుంది. 60, 70 పేజీల్లో జాతకం డీటెయిల్‌గా ఇవ్వడం జరుగుతుంది. చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మేము చెప్పినటువంటి విషయాలు ఏమైనా కాస్త ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే దయచేసి ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.